దినము దేవుని మాటగా లూకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనము. ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆ స్నేహితుడిని అతడు సహాయం కొరకు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే అవునండి, మనం ఒక సహాయం కావాలని వ్యక్తుల వద్దకు వెళ్ళినప్పుడు వారు మనల్ని అసహించుకోవచ్చు, తిరిగి రేపు రమ్మని చెప్పవచ్చు, లేదు చెయ్యను అనవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక విధవరాలు న్యాయాధిపతి వద్దకు మాటికి న్యాయాన్ని తిమ్మని అడిగినప్పుడు ఆయన ముందు విసుక్కున్నాడు. కానీ ఆ తదుపరి ఆ పని చేసినట్లు మనం చూస్తాం. మరి మానవ మాత్రులమైనటువంటి మనమే పని చేసినప్పుడు మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తను పరమును విడిచి మన కోసం ఆయన అన్ని త్వజించుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు బలియాగమైనటువంటి నా తండ్రి అటువంటి పరమ కుమ్మరి చేతికి మన జీవితాలను అప్పగించుకొని ఆయనద్ద అడుగు వారికి ఇచ్చే దేవుడుగాను, వెతుకు వారికి దొరికే దేవుడుగాను, తట్టువారికి తీయబడే దేవుడుగా ఉన్నాడని గ్రహించి మన పనులు జరిగించేటువంటి దేవుడు మనకున్నాడని గ్రహించి ఆయన మార్గంలో నడిచే వారముగా విశ్వాసంలో నిలిచి ఉండుటకు సహాయం అడిగే వ్యక్తులుగా ఉందామండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.